ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. కూకట్పల్లి కల్తీకల్లు కేసులో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, కల్తీకల్లు కేసులో పోలీసుల స్పందన ఏంటి? ఫిబ్రవరికి కేసులో కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లాండ్ ఆర్డర్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. మరోవైపు మొత్తం 5 కల్లు కాంపౌండ్ లో వీళ్ళు ఆదివారం రోజున ఎవరైతే కేసులో ఈ మద్యం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారో వీళ్ళంతా కూడా సుమారు ఆ సమీపంలో ఉన్నటువంటి 5 కల్లు కాంపౌండ్ లో కళ్ళు తాగినట్టుగా గుర్తించారు. సో వీటన్నిటి మీద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 5 కళ్ళు కాంపౌండ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిపైన 5 కేసులు నమోదు చేశారు. ఇందులో 5గురు నిర్వాహకులు కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కొందరైతే వీటిని నిర్వహించే వాళ్ళు కొందరుగా గుర్తించారు. ఎవరైతే ఆ రోజు నిర్వహించారో ఈ కల్తీ కళ్ళను అక్కడ తీసుకొచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేశారు కేబీహెచ్బీ పోలీసులు. ఇందులో వాళ్ళ 5గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దాంతో మరోవైపు ఈ లైసెన్స్ పొందిన ఎవరైతే ఉన్నారో ఈ కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి ఈ కాంపౌండ్ లో నిర్వహించేందుకు లైసెన్సులు పొందారు వాళ్ళని కూడా అదుపులో తీసుకుని ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. బాలనగర్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసులు వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ మొత్తం 5 కాంపౌండ్ లో నుంచి 600 లీటర్లకు పైగా కళ్ళుని స్వాధీనం చేస్తున్నారు. కొన్ని కూడా టెస్ట్ చేసేందుకు శాంపిల్స్ ని కెమికల్ ల్యాబ్ కు పంపించారు. వీటన్నింటి కూడా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరోవైపు నిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఒకళ్ళు నిన్న రామ్దేవరావు హాస్పిటల్ నుంచి నేరుగా గాంధీకి తీసుకొచ్చిన టైంలో అక్కడికి చనిపోయినట్లుగా నిర్ధారించారు. అతను మహబూబ్ నగర్ చెందినటువంటి సీతారాం గా గుర్తించారు. తాజాగా హోలిస్టిక్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా వాంతులు విరేచనాలతో చికిత్స పొందుతున్నటువంటి స్వరూప కూడా ఆమె కూడా మృతి చెందడంతో ఆమెని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవగా కల్తీ కళ్ళు తాగడం వల్లే ఆమె చనిపోయిందని తెలుసుకున్నటువంటి కేబీహెచ్బీ పోలీసులు ఆమెకి పోస్ట్ మార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈమెకి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. సో మరోవైపు నిమ్స్ లో చికిత్స పొందుతున్న మరొక 5గురికి సీరియస్ గా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇక్కడ ఇప్పటి వరకు 15 మంది ఆల్రెడీ నిన్న వచ్చినటువంటి 12 మంది ఇక్కడ తో పాటుగా మరికొంతమంది ఇక్కడ బయట మొత్తం 19 మంది అధికారిక లెక్కల ప్రకారం 19 మంది ఈ కల్తీ కళ్ళు తాగి వాళ్ళు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. కానీ కొన్ని మంది బయట ఆసుపత్రిలో మరికొంతమంది ఉన్నారు. వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నామని ఇందాక మంది చెప్పారు. సో మనకున్నటువంటి వివరాల ప్రకారం నిమ్స్ లో ఇప్పటి వరకు 14 మంది అక్కడికి చేరుతున్నారు. నిన్న రాత్రి 2, ఈ రోజు గాంధీ నుంచి వచ్చినటువంటి మరొక 2, మొత్తం 14 మంది వాళ్ళు చికిత్స పొందుతున్నారు. సో ఇప్పటి వరకు ఈ కల్తీ కళ్ళు తాగిన దాంట్లో 2 చనిపోయారు. సో వీళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్తున్నారు. నిమ్స్ లో ఇంకా మరొక గంటలో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామన్నారు. ఇక్కడ నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని బాధితులు ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ కూడా వరుసగా ఇందాక జూపల్లి పరామర్శించారు. తర్వాత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా పరామర్శించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఈ ఘటనపై ఒకవైపు వాళ్ళందరికీ చికిత్స కొనసాగుతున్న నిమ్స్ లో మరోవైపు కేబీహెచ్బీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక 5 అదుపులో తీసుకున్నారు. మరోవైపు లైసెన్స్ పొందిన వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం 5 కేసులు ఎక్సైజ్ పోలీసులు నమోదు చేశారు. కేపీహెచ్బీలో లాండ్ ఆర్డర్ పోలీసులు ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.